ఈ మమకారం వల్ల మానవుడు ఎదగలేకపోతున్నాడు. ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాడు. ఆత్మపరమైన లాభం పొందలేకపోతున్నాడు. ఆత్మైన తాను భూమి మీదకొచ్చింది, ఈ దేహం తీసుకున్నది కారణం ఒకటవుతే, ఈ మమకారం వల్ల చేస్తున్నది ఇంకొకటి. ఓ రకంగా చెప్పాలంటే మొత్తం జీవితాన్నే, వాడి యొక్క జీవితం 60 సంవత్సరాలు ఉండొచ్చు, 70 ఉండొచ్చు, 80 ఉండొచ్చు, నష్టపోతున్నాడు. చేయవలసింది ఒకటి, చేస్తున్నది ఒకటి. చాలా విచిత్రం. 3 రకాల మమకారాలు. వాటినే ఈషణత్రయం అంటారు. ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అని. అంటే భార్య మీద మమకారం, భర్త మీద మమకారం, ధనం మీద మమకారం, పిల్లల మీద మమకారం. వీటి గురించి చెప్పాడు శంకరాచార్య వారు. నాయన ఆలోచించు, నువ్వెవరు? తల్లి గురించి కూడా తెలుసుకో. నేనెవరిని? ఎక్కడి నుంచి వచ్చాను? నా తల్లి ఎవరు? నా తండ్రి ఎవరు? సారహీనమైన, ఇందులో ఏమీ లేదు, స్వప్నతుల్యమైన, స్వప్నం లాంటిది ఇదంతా, నువ్వు అనుకుంటున్నదంతా. ఈ విశ్వాన్ని ఈ విచారణ చేస్తూ వదిలిపెట్టు అన్నారాయన.